దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన వారలారా, మనం తీసుకునే ఆహారమును గురించి శ్రద్ధగా కనిపెడుతూ ఉండటం కాక, మనం చూసే మాధ్యమాల పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంది. మనం చూసే విషయాలు మన మనసుల్లో చాలా కాలం నిలిచిపోయి మన ప్రవర్తనపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. అది వదిలించుకోవడానికి కష్టతరమయ్యే మన శరీరంలోని క్రొవ్వులాగా అతుక్కుపోయే ప్రమాదం కలిగి కూడా ఉంటుంది. మన చుట్టూ వివిధ రకాల మాధ్యమాలు పనిచేస్తుండగా నేడు మనం సరి అయిన దానిని కనుగొనే వాడకందారులుగా ఉండవలసిన అవసరం ఉంది. అంటే మనం కేవలం క్రైస్తవ సాహిత్యం మాత్రమే చదువుతూ విశ్వాసానికి సంబంధించినటువంటి మాత్రమే చూడాలని అర్థం కాదు. కానీ మనము దేనిని చూడడానికి మన కన్నులు అనుమతిస్తాయో దాని గురించి జాగ్రత్త పడాలి. ఇది నా వయసుకి, నా సమయానికి, నా భక్తికి తగినదేనా అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ లేఖన భాగంలో పౌలు నీ కళ్ళను, మనసును సత్యములైన, గొప్పవైన, న్యాయమైన, స్వచ్ఛమైన, అందమైన, మెచ్చుకోదగిన విషయాలపైన మనసుంచు అన్న భావాన్ని తెలియజేస్తున్నాడు. ఇదే క్రీస్తు చేసిన, మనలో చేచున్న ఆహార పథకం. మనము తీసుకున్న దానితోనే మన మనసు రూపుదిద్దుకుంటుంది. గనుక ఆలోచిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.